శ్రీధర్ బాబు మేడే సందర్భంగా కార్మిక సోదరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని మంథని పట్టణంలోని గాంధీ చౌక్ వద్ద నిర్వహించిన వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి రాష్ట్రాభివృద్ధిలో కార్మికుల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ముఖ్యంగా మున్సిపల్ కార్మికులు పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ అభివృద్ధికి విశేషంగా తోడ్పడుతున్నారని అభినందించారు. అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వర్తిస్తూ సమాజ పురోగతికి కృషి చేస్తున్నారని తెలిపారు. మంథని పట్టణంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఇళ్లు లేని వారికి గుర్తింపు ఇచ్చి త్వరలోనే ఇందిరమ్మ ఇళ్లను అందించే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. సోదరులతో పాటు మంథని మున్సిపల్లో పనిచేస్తా ఉన్న మా కార్మిక సోదరులు, సోదరిమణులందరికీ కూడా హృదయపూర్వకంగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్మిక రోజు మరి మంథని పట్టణానికి సంబంధించి మా సోదరులు చైర్మన్ గారు శ్రీనివాస్ గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి గారు, కమిషనర్ గారు, మా సోదరులు సిఐటియుకి సంబంధించిన మిత్రులు గణేష్ గారు, సురేష్ గారు, ఇక్కడున్న మా సీనియర్ కార్మికుడు సోదరుడు గోవింద్ గారు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరులు ప్రసాద్ గారితో పాటు లింగయ్య గారు, అందరికీ వెంకన్న గారు, అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు కార్మికుల సంక్షేమానికి సంబంధించి మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కార్మికుడు పని దినాలకు సంబంధించి కానీ, అదేవిధంగా కార్మికులకు సంబంధించిన ఇతర సంక్షేమ అంశాలు ఇక్కడ మున్సిపల్ కార్మికులే కానీ, అటు పక్కన ఉన్న సింగరేణి కార్మికుడే కానీ, మరి మా మార్కెట్లలో పనిచేస్తూ ఉన్న మా హమాలి సోదరులకే కానీ, వీరందరూ చాలా కష్టపడి ఈరోజు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో వారి వంత పాత్ర వహిస్తూ ఉన్నారు. చాలా సందర్భాల్లో అనుకుంటాం వాణిజ్యం వ్యాపారం చేసేవారే ఆర్థిక వ్యవస్థలో పాత్రదారులని. ఆర్థిక వ్యవస్థలో చాలా పెద్ద ఎత్తున వారి శ్రమను, వారి సమయాన్ని వెచ్చించి పాటుపడుతూ రాష్ట్ర అభివృద్ధిలో పాల్పడుతూ ఉన్న వారికి హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలియజేస్తూ మంథని పట్టణానికి సంబంధించి కూడా రేపు రాబోయే కాలంలో మరి ప్రత్యేకంగా మా మున్సిపల్లో పనిచేస్తూ ఉన్న ఇదే గ్రామంలో ఉంటున్న వారికి, కార్మిక సోదరులకి, ఇక్కడున్న మా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, మా కౌన్సిలర్లు, మా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆధ్వర్యంలో రేపు రాబోయే కాలంలో నేను అందరూ కూడా చెప్తా ఉన్నాను, ఎవరికైతే ఇల్లు లేవు, ఇంకా కూడా మిగిలిపోయిన వారు ఉన్నారు, వారందరికీ కూడా పూర్తి స్థాయిలో ఈ ఇల్లు సహకారం చేసే. నమస్తే.